కిందికి రా. సో గైస్ చూస్తున్నారా, బాగా పైకి ఉంది పాము. అది అది ఎట్లా చేయాలా దిమాగ్ ఖరాబ్ అవుతున్నది నాకు. అసలు అంత పైకి అది ఎట్లెక్కింది ఏమో తెలియదు. చూసేకంటే పైకి ఎక్కి ఉన్నది. నువ్వు ఎట్లా చూసినా? నేను ఇప్పుడు ఇట్లా దుడ్డలకు నీళ్ళు వేయడం వచ్చిన. వచ్చేసరికి అంటే చెట్టు మీద పాము అనిపించింది. ఖతర్నాక్ ఉన్నది. ఇదే సెకండ్ కాదు. హలో హలో, పాము చెట్టు మీకు ఎక్కిందని మా బ్రదర్ దత్తు ఫోన్ చేసిండు. సో దాన్ని రెస్క్యూ చేయడానికి వచ్చినాము. బాగా పైకి ఉంది పాము. అది అది ఎట్లా చేయాలా దిమాగ్ ఖరాబ్ అవుతున్నది నాకు. దేంతో పెట్టాలా? స్టిక్ కూడా ఉన్నది. హలో అది ఏ చిన్న పరేషాన్ చేస్తున్నా. సో గాయస్ చూస్తున్నారా, సో మా వైపే చూస్తున్నది అది. చూడండి. సో గాయస్ ఇప్పుడు దాన్ని అయితే నేను ఇప్పుడు రెస్క్యూ చేస్తాను. ఒక కట్టె కావాలా మామ మనకు? కట్టె ఇసుకరా. మమ్మల్ని చూసి అది భయపడుతున్నది. ఏ చిన్న పడుతున్నది, పడిగ లేపి చూడది. ఇద్దరు సాకలి. ఏ చిన్న కోపం వద్దు. మామకి ఎట్లా కోపమే ఉంటుంది. ఓ అక్కడ మీద పడ్డా అనుకో, లేని పని జాతర అది. బతుకుంటే బట్టనాలైనా అమ్ముకొని బతుకుతా, కానీ ఈ అమ్మాయి చూడాలి. రిస్క్ ఎక్కువ తీసుకోవద్దు. ఉండేది మరి ఎందుకు ఇటు సైడ్ వెళ్ళిపోతుంది. దాన్ని పట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పశువులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి కదా, వాళ్ళ ఇబ్బంది. ఇన్ టైంలో మనం ఉంటాం, లేని టైంలో ఇబ్బంది కదా. అట్లా కాదు, ఇప్పుడు చెరువు కూడా దగ్గర ఉంది కదా. చెరువు దగ్గర ఉన్నది కానీ ఇక్కడ గేదెలు ఉన్నాయి కదా. గేదెలు ఉన్నాయి, దుడ్డలు ఉన్నాయి. సో దత్తు అంటే తిననే. ఇక్కడ కొట్టం ఉంది, బర్రెల కొట్టము. సో ఊరవతల వీళ్ళు బర్రెలు కట్టేస్తారు. ఇక్కడ పశువులను కూడా చూపిస్తాడు కెమెరామెన్ సాబ్. కొద్దిగా అటు పశువులను కూడా కవర్ చేయి, మన వ్యూవర్స్ అందరికీ చూపెట్టాలా. చూస్తున్నది పశువులు చూస్తున్నది. సో ఫస్ట్ అక్కడ ఉండేది, అక్కడ నుంచి మళ్ళీ కిందికి దిగింది. అది ఇక్కడనే ఆగిపోయింది. సో బుస్ అనకు, మెల్లగా దీనికి వచ్చి దిగో. ఇదే మంచి ఆప్షన్. పైనకి వెళ్ళి పడితే మళ్ళీ దెబ్బ తగులుతుంది. సో ఫ్రెండ్స్ అయితే నేనైతే కట్టే సహాయంతో దించుతున్నాను. ఇప్పుడు దాన్ని ఏ కొద్ది మిస్టేక్ అయినా కింద చూడండి దెబ్బ తగిలిందనుకో బాధ అనిపిస్తుంది. సో మనం వన్యప్రాణులను కాపాడేవాళ్ళము. వన్యప్రాణులను అయితే హింసించడం మనకైతే రాదు. చూడండి అది మెల్లిమెల్లిగా కిందికి దిగుతుంది. సో దామా దాదా మెల్లిమెల్లిగా దిగు. ఇట్లా దిగాల. ఇదిగో వస్తుంది. పూరా కవర్. ఓ సో గైస్ చూడండి, కోబ్రా స్నేక్. పాములని రెస్క్యూ చేసే టాలెంట్ ఆ మాత్రం ఉండాలా. చూడండి చెట్టు మీద నుంచి ఇట్లా మనము స్టిక్ తోటి లాగేస్తే కింద పడుతుంది. అయితే మీదైనా పడాలా, కిందన పడాలా. కింద పడితే పాముకు దెబ్బ తగులుతుంది, దెబ్బ తగిలితే ఇంజరీ అవుతుంది. సో కావున ఏం చేసినట్టు ఒక స్టిక్ సహాయంతో దాన్ని కిందికి అయితే దించడం జరిగింది. సో గాయస్ ఇప్పుడు నేను దీన్ని డబ్బులు అయితే బంధిస్తాను.
సో ఇండియన్ స్పెక్టికల్డ్ కోబ్రా విశాఖపట్నం దత్తన తీసుకెళ్ళండి చెరువు చెరువు కట్టు ఉంది అని అదన్న ఎందుకు ఇక్కడ గేదెలు ఉంటాయి కదా మనం టైంలో ఉన్నాము మళ్ళా కాటేస్తే మాకైనా ఇబ్బంది పశువులకైనా ఇబ్బంది అన్న మీరు ఎక్కడన్నా సేఫ్ ప్లేస్ వల్ల వేసేది डबल राइट राइट रा फार्म फार्म बाहर आया था भैया ब्रो 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 लोबल हाँ कहीं कुछ भैया आया था एक आधा घंटा घंटा ठीक సో గైస్ పాముకు ఏ చిన్న కూడా హాని కలగకుండా చెట్టు మీద నుంచి కిందికి తీసినాము. దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ దీని యొక్క హ్యాబిటేట్ ఏరియాలో రిలీజ్ చేద్దాము. సో ఇక్కడ చూస్తున్నారు ఇక దీని యొక్క హ్యాబిటేట్ ఏరియా ఇక్కడ ఉంది. కానీ అన్న ఏమంటున్నాడంటే ఇక్కడ వద్దు రిలీజ్ చేయకు అన్న, దూరం తీసుకుపోయి రిలీజ్ చేయని చెప్తున్నాడు. సరే దూరం అయితే తీసుకెళ్ళి దాన్ని అయితే నేను ఇప్పుడు రిలీజ్ కూడా చేయడం జరుగుతుంది. ఓకే అన్న డైరెక్టర్ ఏమైనా మాట్లాడతావా? ఏముంది చెప్పగానే ఒక 10 నిమిషాల్లో రావడం జరిగింది అన్నగారు. ఓకే చాలా థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ఫోన్ చేసినా సరే కానీ నేను 10 నుంచి 20 నిమిషాల లోపల వచ్చేస్తాను. నేను నాకు పని ఏం లేకపోతే, పనిగా ఉంటే కనుక నేను చెప్తాను ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది వచ్చిందా కదా అని చూస్తుండ్రి, నేను కంపల్సరీ వస్తా, వచ్చి రెస్క్యూ చేస్తాను చెప్తాను నేను. అవైలబుల్లో ఉంటే, అవైలబుల్లో లేకపోతే ఇక 50-70 కిలోమీటర్ దూరంలో ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అయితే చెప్పేస్తాను నాతోటి ఇప్పుడు అచ్చుడు కుదరదని చెప్పేస్తాను. ఓకే బ్రదర్. ఓకే రైట్ ఓకే థ్యాంక్ యూ. ఒకవేళ రాకపోతే ఏం చేస్తుంటే? రాకపోతే ఇక చూస్తుండే, అది వెళ్ళిపోయేదాకా చూస్తుండే. ఓకే వెళ్ళకపోతే మళ్ళీ మీకు రిటర్న్ కాల్ చేస్తుండే, మళ్ళీ మళ్ళీ చేస్తుండే. ఓకే థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. జై హింద్ జై భారత్.